ఇప్పుడు అలసందల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అలసందలు ఇవి వైట్వి. సో మార్నింగ్ నేను నానబెట్టాను. ఒక 4-5 అవర్స్ నాన్న చాలు. ఈవినింగ్ చపాతీ లెక్ కర్రీకి యూజ్ అవుతుంది. సో బాగా కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్లో బాగా బాయిల్ చేస్తే ఇలా మెత్తగా ఉడుకుతాయి, స్పాంజ్ లాగా ఉంటాయి. సో మనము ఒక 2 టమోటాలు, ఒక ఆనియను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి తర్వాత పెడతాము. ఇలా కొంచెం కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇప్పుడు టమోటా ఆనియన్స్ కట్ చేసినవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఉప్పు వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ నేను అలసందల్లో ఉప్పు వేసాను కాబట్టి ఇందులో కొద్దిగానే వేస్తున్నాను సాల్ట్. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా కుక్ అయ్యే వరకు ఉంచాలి. కుక్ అయిన తర్వాత అలసందలు దీనికి యాడ్ చేసి పప్పల పొడి యాడ్ చేస్తే అయిపోతుంది. పప్పల పొడి ఎలా చేస్తారంటే కొన్ని పప్పులు, ఉప్పు, మిరపకాయలు, కొద్దిగా కొబ్బరి, తెల్లగడ్డలు మిక్సీకి వేసి పప్పల పొడి చేసుకుంటాము. మనము ఆ పప్పల పొడిని వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ కర్రీలో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను క్యాప్ పెట్టేశాను. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. సో టమోటాస్, ఆనియన్స్ బాగా కుక్ అయ్యాయి కాబట్టి నేను ఇప్పుడు అలసందలు ప్లస్ దానిలో ఉన్న వాటర్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే అదే వాటర్ వేస్తే దాంట్లో కొన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి ఉడికినప్పుడు, సో వాటిని వేస్ట్ చేయకుండా నేను అదే వాటర్ వేశాను. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. మూత పెట్టేసేయండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా దగ్గరికి వచ్చింది. టమాటో ఆనియన్ కూడా కుక్ అయింది. సో ఇప్పుడు మనము పప్పల పొడి యాడ్ చేసుకోవచ్చు. నేను పప్పల పొడి ఆల్రెడీ చేసి పెట్టాను కాబట్టి ఇది వేస్తున్నాను. నేను చెప్పినట్టు పప్పులు, కొబ్బరి, తెల్లగడ్డ మిక్సీకి వేసుకొని ఉప్పు, కారము వేయచ్చు మీరు అప్పటికప్పుడు చేసుకునే పని అయితే. సో దీన్ని బాగా మిక్స్ చేసేసి, ఇన్ కేస్ మీకు కొద్దిగా కారం తక్కువ ఉందనుకున్నా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు చూడండి అంత దగ్గరికి వచ్చింది, వాటరీగా లేదు. ఇన్ కేస్ మీకు వాటరీగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. మా ఇంట్లో బాగా దగ్గరగా ఉంటే తింటారు కాబట్టి నేను ఇలా చేశాను. అది మీకు ఎలా కావాలంటే అలా, లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేస్తే కర్రీ రెడీ. మీరు చపాతీకి, రైస్కి దేనికైనా యూస్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది.